అది 7వ శతాబ్ది కాలం. తమిళనాడులో అదో సకల వనరులతో అలరారే ప్రాంతం. అలాంటి ప్రాంతంలో ఉంది తిరుమునప్పై నాడు. ఇంత సుసంపన్నమైన ఊరిలో పరమేశ్వరుడు విరాటేశ్వర రూపంలో కొలువై ఉన్నాడు. ఈ ప్రాంతంలో మరో విశేషం కూడా ఉంది. అదే విశిష్టమైన శివభక్తుడిగా గుర్తింపు పొందిన తిరునావుక్కరసు అంటే అప్పర్ ఇక్కడే అవతరించారు. తమిళనాడులో అత్యంత ప్రాధాన్యత వహించిన నగరాలలో తిరువాయూరు ప్రధానమైనదిగా చెబుతారు. అదే అప్పర్ జన్మస్థలం. వైష్ణవ సంప్రదాయాలలో ఆళ్వార్లు ఎంత పూజనీయులో, శైవ సంప్రదాయంలో నాయనార్లు అంతటి పూజనీయులు. అందులోనూ విశేషించి ఆళ్వార్లలో గోదాదేవి, ఆమె తండ్రి విష్ణు చిత్తులు ఎంత ముఖ్యమైన వారో, నాయనార్లలో అప్పర్ లాంటి వాడు అంతటి మహనీయుడు. అలాంటి అప్పర్ గురించి తెలుసుకోవాలంటే ఒక మహాభక్తుడి హృదయాన్ని చదవడం కిందే లెక్క. ఇక్కడ కురుక్కయ్యారు వంశానికి చెందిన పొగలనార్ అనే ధార్మికుడు ఉండేవాడు. అతని భార్య పేరు మాదినియార్. దంపతులిద్దరూ ఎంతో అనుకూలతో వ్యవహరిస్తూ అన్యోన్య దాంపత్యాన్ని సాగిస్తున్నారు. వీరి దాంపత్య ఫలంగా తొలుచూలుగా తిలకవతి అనే కుమార్తె జన్మించింది. వీరి కాపురంలో మరికొన్ని సంవత్సరాలు మధుర స్మృతులుగా గడిచిపోయాయి. ఆ తీపి జ్ఞాపకాల అనుభవంగా వీరికి మరుల్ నిక్కియర్ అనే మరో మగబిడ్డ జన్మించాడు. ఇతను కారణ జన్ముడు. పువ్వు పుట్టగానే పరిమళిస్తుందన్నట్టు ఇతనికి చిరుప్రాయం నుంచే గంగాధరునిపై మక్కువ ఎక్కువ. శివుని కరుణా విశేషం చేత ఏ విషయాన్నైనా సరే ఒక్కసారి చెప్పగానే గ్రహించేవాడు ఈ నిక్కియర్. ఏ వయసు ముచ్చట ఆ వయసులో తీరుస్తూ ఇతని తల్లిదండ్రులు నిక్కియర్ పెరుగుదలకు మెరుగులు దిద్దుతున్నారు. అలాగే విద్యాభ్యాసం కోసం గురుకులానికి కూడా వెళ్ళాడు నిక్కియర్. సహజంగా ఏకసంతాగ్రహి కావటంతో గురువులు ఏది చెప్పినా ఇట్టే అవగాహన చేసుకునేవాడు. గురుకులంలో ప్రవేశించిన కొద్ది కాలానికే సకల శాస్త్రాల్లోనూ అపారమైన ప్రతిభా పాఠవాన్ని కనబరిచి ప్రజ్ఞావంతుడనిపించుకున్నాడు. ఇలా ఉండగా ఇతని సహోదరి తిలకవతి 12 ఏళ్ల యుక్త వయసురాలైంది. సహజంగానే అందమైనది కావటంతో అప్పుడు కొత్తగా ఒంటిపైకి వచ్చిన వినూత్న యవ్వనం ఆమె అందాన్ని మరింత రెట్టింపు చేసింది. దేశాన్ని ఏలే మహారాజు ఆస్థానంలో సైనిక వీరునిగా పేరొందిన కర్షక కుటుంబానికి చెందిన కలిప్ప హయార్ అనే అతను ఈమె అందచందాలను విని మోహించి ఈమెనే పరిణయం ఆడాలనే కోరికతో ఉన్నాడు. అదే విషయాన్ని తిలకవతి తల్లిదండ్రులకు కబురు పంపించాడు. తిలకవతి తల్లిదండ్రులు కూడా పిల్లవాని గురించి తెలుసుకొని తమ కుమార్తెకు తగిన వాడని భావించి తమ అంగీకారాన్ని తెలియజేశారు. వివాహానికి ఇరు వర్గాల వారు ఇష్టపడి ఇద్దరికీ వివాహం చేద్దామనుకుంటున్నారు. ఇంతలో అనుకోని ఉపద్రవం ఒకటి వచ్చిపడింది. రాజ్యాన్ని కబలిద్దామని ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న ఉత్తర దేశపు రాజు కలిప్ప హయార్ సైనికుడిగా ఉన్న దేశంపై ఉరుములేని పిడుగులాగా తనకున్న సైనిక బలంతో దాడికి దిగాడు. దానితో ధైర్య సాహసాలకు పెట్టింది పేరుగా విఖ్యాతి చెంది తమ రాజ్యానికి ఎన్నో విజయాలను సాధించి పెట్టిన కలిప్ప హయార్ను యుద్ధానికి పంపాడు రాజు. యుద్ధం దీర్ఘకాలం కొనసాగుతోంది. ఈలోగా దురదృష్టవశాత్తు తిలకవతి తండ్రి అకస్మాత్తుగా మరణించాడు. పరమ పతివ్రత శిరోమణి మాదిని కూడా భర్త దేహంతో సహగమనం చేసింది. దానితో తల్లిదండ్రులు లేనివారయ్యారు ఇద్దరు పిల్లలు. అకస్మాత్తుగా జరిగిన ఈ సంఘటనలను తట్టుకోలేకపోయింది తిలకవతి. దానితో జీవితంపై విరక్తి పెంచుకుంది. ఊరి దైవమైన విరాటేశ్వర స్వామి సేవకు అంకితమై పరమ భక్తురాలైపోయింది. అయితే తండ్రి లేకపోవడంతో కుటుంబ బాధ్యత తమ్ముడి ఆలనా పాలన తిలకవతిపై పడింది. పరమేశ్వరుని సేవకు ఆటంకం కలగకుండా కుటుంబ బాధ్యత కూడా తలపై వేసుకుంది తిలకవతి. ఇలా చేసేందుకు ముందుగా తనలో తనే ధైర్యం చెప్పుకుంది. దానికి బంధువులు కూడా వారికి ప్రేమగా ఓరడించి చేయూతనిచ్చారు. దానితో తమ్ముడిని పెంచుకుని కుటుంబ ప్రతిష్టకేమాత్రం భంగం కలగకుండా కుటుంబాన్ని నడిపించుకొస్తోంది. ఇంతలో పులి మీద పుట్రల అదృష్టం ఒకేసారి తలుపు తడితే దురదృష్టం తీసే వరకు తలుపు తడుతుందనటానికి నిదర్శనంగా దురదృష్టాలన్నీ ఒకేసారి తిలకవతి కుటుంబాన్ని చుట్టుముట్టాయనిపిస్తుంది. విజయాల పరంపరకు పెట్టింది పేరుగా వీరుడు అని పేరు పొందిన కలిప్ప హయార్ విధివశాత్తు యుద్ధంలో వీరమరణం పొందాడు. ఆ వార్త వినగానే తిలకవతి చేష్టలుడిగి చిత్తరువులా నిలుచుండిపోయింది. తమకింకా వివాహం కాకపోయినా తమ పెళ్లికి ఇరువైపుల పెద్దలు ఆమోదయోగ్యం తెలుపుకున్నారు. ఇంతలో యుద్ధ మహమ్మారి వచ్చి పడింది. విజయం సాధించి వచ్చి కరగ్రహం చేస్తాడని ఎన్నో కలలు కంది తిలకవతి. ఇప్పుడు అవన్నీ కలలుగానే మిగిలిపోయాయి. తండ్రి పోయాడని ఏడ్చిన కన్నీటి చారలు ఇంకకు ముందే తాళి కట్టకపోయినా అతనే భర్తగా ఆరాధిస్తున్న తిలకవతి తల్లి నడిచిన దారిలోనే తాను నడవాలని నిశ్చయించుకుంది. భర్తతో పాటే ఈమె కూడా సహగమనం చేయాలనుకుంది. ఇంతలో తమ్ముడు అక్క చేతిని పట్టుకొని విచారంగా, సోదరి, నిన్ను చూసుకుని అమ్మా నాన్న లేని బాధను సహించగలుగుతున్నాను. ఇప్పుడు నీవు కూడా నన్ను నడి సముద్రంలో వదిలి నీ దారి నువ్వు చూసుకుంటావా? నేనేమైపోవాలి? నీ ప్రేమాదరణలతో కన్నవారి ప్రేమను చూసుకుంటున్నాను. ఉన్నట్టుండి నాకు ప్రేమను దూరం చేస్తావా అని ఏడుస్తూ ఆమె కాళ్ళ మీద అడ్డుపడ్డాడు. దానితో తమ్ముడి ముఖం చూసి అతని కోసం ఆ పని చేయలేకపోయింది. ఇద్దరూ ఒకరి ప్రేమలో ఒకరు ఓదార్పు పొందుతూ జీవితం వెళ్ళబుచ్చుతున్నారు.
తిలకవతి పూర్తిగా ఈశ్వరాధనకి అంకితమై యోగినిలా కాలం వెల్లదీస్తోంది. ఇంతలో చేతిలో ఉన్న సొమ్ముతో మంచి కార్యాలు చేస్తూ లేని వారికి దాన ధర్మాలు చేస్తూ గడిపేది ఆ తిలకవతి. ఆ సమయంలో తమ్ముడు నీకియార్ ఈ లోకం అశాశ్వతమంటూ స్వంత ధనంతో ప్రజా ఉపయోగమైన మఠాలు, ధర్మశాలలు, చలువు పందిళ్లు కట్టించాడు. అలాగే అనేక మందికి పేదలకు విరివిరాలుగా భూదానాలు చేశాడు. అతిథి అభ్యాగతులను తృప్తిపరుస్తూ కవి పండితుల్ని సత్కరిస్తూ ఉండేవాడు. అయినా అతనికి ఇంకేదో కొరత ఉండేది. ఈ జీవితమే క్షణభంగురమని భావించి సర్వసంగ పరిత్యాగిగా మారిపోయాడు. అయినా అతనిపై భవానీ శంకరుడు కరుణించకపోవడంతో అహింసను ప్రేరేపించే జైన మతమే తనను ఉద్ధరించగలదని నిర్ణయించుకొని ఆ మతంలోకి చేరిపోయాడు నీకియార్. దీనికి తగినట్టు పాటలీపుత్రంలోని జైన మతస్థులతో పరిచయం అయింది. అప్పట్లో ఆ మతం వారు ఎంతమంది తమతో చేరితే అంతగా తమ మతం ప్రాబల్యం పొందుతుందనే ఉద్దేశంతో తమలో చేర్చుకునేందుకు బాగా ప్రోత్సహించేవారు. అదే అదునుగా భావించి ఆ మతాచార్యులు భవబంధ విమోచనానికి జైన మతమే తగిందని ప్రబోధించేవారు. సత్య మార్గాన్ని అన్వేషించేందుకు జైనమే ఉపయోగపడుతుందని వారి ప్రధాన శాస్త్ర గ్రంథాలని అతనికి బాగా చెవికెక్కించారు. దానితో నీకియార్ కూడా వాటిని శ్రద్ధగా ఆకలింపు చేసుకున్నాడు. అతని ప్రతిభకు జైనులు ఎంతగానో సంతోషించి ఆచార్య పదవిని కట్టబెట్టాలనుకున్నారు. జైనులు ఏర్పాటు చేసే వివిధ సభలలో పాల్గొని వైదిక మార్గాన్ని ఖండించేవాడు. జైన మతం అహింసాయుతమైందని, సమస్త గ్రహరాశులన్నీ అశాశ్వతమైనమేనని, అలాంటి వాటికి పూజలెందుకని వాదించేవాడు. ఏమైనా జైనమే అత్యంత విలువైనదని, అందరూ తమనే అనుసరించి ప్రయోజనం పొందండి అని ప్రవచించేవాడు. అంతేకాదు జైన శాస్త్ర వాదాలు తర్కించి బౌద్ధుల్ని తమ వాదనా పటిమతో ఓడించి జయించాడు. ఇతని మత ప్రచారానికి మెచ్చిన పెద్దలు ఇతన్ని ధర్మసేనుడిగా పేరు మార్చి వ్యవహరిస్తారు. అంతేకాదు పాటలీపుత్ర మతాచార్యునిగా నియమిస్తారు కూడా. అదే సమయానికి తన అక్క తిలకవతి పరమేశ్వరుని నమ్ముకొని ఆయన కరుణాకటాక్షం కోసం ఎదురు చూస్తూ ఉండేది. క్షేత్ర సందర్శనాలు చేస్తూ గడలి నదికి ఉత్తర తీరంలో నెలకొన్న తిరువదిహం అనే క్షేత్రాన్ని చేరుకొని తిరువీరస్థానేశ్వరుని దర్శించుకుంది. అక్కడ ప్రతిరోజు శివభక్త చిహ్నాలని దర్శించి శివసేవలో నిమగ్నమైంది. ప్రతిరోజు సూర్యోదయానికి ముందే లేచి ఆలయమంతా శుభ్రం చేసి గోమయంతో అలికి ముగ్గులు పెట్టేది. అనంతరం పూతోటకు వెళ్లి పుష్పాలు సేకరించి ఎన్నో రకాలుగా మాలల్ని అల్లి శివలింగానికి అలంకరించేది. ఇదే దినచర్యగా సాగేది తిలకవతికి. ఎంత పూజలో మనసును లయం చేసినా రక్త సంబంధం ఎక్కడో లాగుతూ ఉండేది. తమ్ముడిపై మమకారం పీకుతూ ఉండేది. జన్మాంతర సాఫల కారణముగా తమ్ముడు అన్యమత కోరల్లో చిక్కి నలిగిపోతున్నాడని విచారించేది. లోకనాథుడైన వీరస్థానేశ్వరుణ్ణి నమ్ముకొని స్వామి నన్ను దాసురాలిగా స్వీకరించి దయచోటదలిస్తే వెంటనే పెడదోవలో నడుస్తున్న నా సోదరుని ఉద్ధరించు అని వేడుకుంది. తిలకవతి ప్రార్థనకు పరమేశ్వరుడు కరిగిపోయాడు. ఒకనాడు ఆమె కలలో కనిపించి, అమ్మా తిలకవతి, విచారించుకు, అతడు పూర్వం నా భక్తుడు. ఆ సమయంలో నా గురించి కఠోరమైన తపస్సు చేసి మెప్పించాడు. అయితే కొన్ని కర్మఫలంగా ఇప్పుడు అలా అయ్యింది. త్వరలోనే నీ తమ్ముడిని నీ దగ్గరకు చేర్చి నా సేవలకు అంకితం చేస్తాను, బాధపడకు అని చెప్పి అదృశ్యమయ్యాడు. తిలకవతి పరమేశ్వరుని మాటలకు ఆనందపడిపోయింది. అలా కాలం గడుస్తూ ఉండగా తిలకవతి కోరిక సిద్ధించబోతుందా అన్నట్టు ఒకరోజు ధర్మసేనుడికి శివకటాక్షంతో విపరీతంగా కడుపు నొప్పి వస్తుంది. అకారణంగా వచ్చిన ఈ శూలబాధ భరించలేక మఠంలో ఒక గదిలో కిందపడి దొర్లుతున్నాడు ధర్మసేనుడు. తనకు చేతనైన జైన మతాన్ని ఉపయోగించి వ్యాధిని నివారించాలనుకున్నాడు. అవి ఎంత మాత్రం పనిచేయలేదు. మంత్రాలు చదివే కొద్దీ నొప్పి ఎక్కువ అవుతుంది. కొన్ని ఉపచారాలు చేసినా ఉపశమనం లభించలేదు. ఆఖరికి అక్కడి జైన పెద్దలు తమకు తెలిసిన మంత్రతంత్రాలు ఉపయోగిస్తారు. అయినా ఎంత మాత్రం ఫలితం ఉండదు. అంతకంతకు ఈ కడుపు నొప్పి ఎక్కువైపోతుంది. ఏమి చేయాలో అక్కడ జైనులకు అర్థం కాదు. ఈ ఆపద సమయంలో ధర్మసేనుకి తన సోదరి గుర్తుకు వస్తుంది. దానితో వెంటనే నా పరిస్థితి ఇలా ఉంది, దయ ఉంచి ఇక్కడకు వచ్చి జబ్బు నయం చేయమని కబురు చేస్తాడు. అయితే అందుకు ఆమె అపవిత్రమైన జైన ప్రాంతానికి నేను రాలేనని సోదరునికి చెప్పమని అతన్ని పంపించేస్తుంది. వాడు వెంటనే మరలిపోయి తిలకవతి తిరస్కారాన్ని ధర్మసేనునికి తెలియజేస్తాడు. ధర్మసేనుడు తిలకవతి మాటలకు ఇక నాకు ఈ నొప్పి నుండి దూరమయ్యే మార్గమే లేదని బాధపడుతూ మూర్ఛపోయాడు. అప్పుడు అతనిపై పరమేశ్వరుడు కరుణించాడా అన్నట్టు వెంటనే నీ సోదరి చరణ కమలాలని ఆశ్రయించి నీ బాధల నుండి విముక్తి పొందు అని ఒక అస్పష్ట స్వరం ఏదో వినిపించింది. ఆ విధంగానే చేద్దామనుకున్నాడు. ఈ ఆలోచన మనసులో రాగానే అతని బాధ కొంచెం తగ్గినట్లు అనిపించింది. వెంటనే తన జైనమత వేషధారణను విడిచిపెట్టి సోదరి వద్దకు వెడదామనుకున్నాడు. అయితే దానికి తగ్గట్టు జైనమత సూచికలైన దుస్తులను మార్చుకొని నదీ స్నానం పరిశుద్ధుడై శరీరమంతా పరమేశ్వరుని ప్రీతికరమైన విభూతి రేఖలను అదుముకొని వస్తే గాని చూడనని నిర్మోహమాటంగా సేవకునికి ఆ సోదరి చెప్పిన మాటలు గుర్తుకు వచ్చి ఆ విధంగానే తిలకవతి వద్దకు వెడదామనుకున్నాడు.
అక్క చెప్పినట్టే తన వేసుకున్న దుస్తుల్ని అక్కడే వదిలి స్వచ్ఛమైన తెల్లటి వస్త్రాలు ధరించి నదీ స్నానం చేసి ఒళ్ళంతా విభూతి రేకులు పులుముకొని సోదరి దగ్గరకు వస్తాడు నీకియార్. ఎప్పుడైతే ధర్మసేనుడు శివునికి ఇష్టమైన అలంకారాలు వేసుకుంటాడో అప్పుడే ఇతనిపై శివుని కరుణామృతం కురిసినట్టయింది. ఇప్పటి వరకు అతను ఆలోచిస్తున్న ఆలోచన ధోరణిలో ఒక మార్పు సుస్పష్టంగా గోచరిస్తుంది. ఇన్నాళ్లకు సోదరుని చూడగానే హృదయంలోని ప్రేమ ఉప్పొంగింది తిలకవతికి. ఒకరికొకరు కొద్దిసేపు అలా చూసుకుంటూ ఉండిపోయారు. అనంతరం ధర్మసేనుడు బొటబొట కన్నీళ్లు కారుతుంటే సోదరి కాళ్లపై పడి క్షమించమని వేడుకుంటాడు. మన వంశాన్ని ఉద్ధరిస్తున్న సోదరి, నాకు వచ్చిన శూలవ్యాధి నన్ను మరణానికి దగ్గర చేస్తుంది. నేను ఈ నొప్పిని భరించలేకుండా ఉన్నాను. నన్ను ఈ బాధ నుండి విముక్తిని చెయ్యి. అన్యమత ఉన్మాదం నుంచి దూరం చేసి సన్మార్గంలో నడిచేలా అనుగ్రహించమని వేడుకుంటాడు. సోదరా, బాధపడకు. పూర్వజన్మ కర్మఫలంగా నీవు పెడదారి తొక్కావు. అందుకే ఇప్పటి వరకు నిన్ను పరమతం భూతం ఆవహించి ఉంది. ఇప్పుడే నీవు దాని కబంధ హస్తాల నుండి విడిపడ్డావు. ఇక అంతా నీకు మేలు చేకూరుతుంది అంటూ ఊరిలోని విరాట్టేశ్వర స్వామి సన్నిధికి తీసుకువెళ్లి పంచాక్షరితో మంత్రించిన విభూతిని నీకియార్ నుదుటిన ధరింపజేసి తమ్ముడు శివదీక్ష తీసుకునేందుకు అర్హుణ్ణి చేస్తుంది. అనంతరం పరమేశ్వరుని ముందట నీకియార్కు శివదీక్ష స్వీకరింపజేస్తుంది. దీక్ష తీసుకున్న వెంటనే ధర్మసేనుడు తిరిగి పూర్వపు మరుల్ నీకియార్గా మారి అక్క వద్ద శివ కైంకర్య విధానాన్ని సంపూర్ణంగా తెలుసుకొని పరమేశ్వరుని ఆరాధించడం ప్రారంభిస్తాడు. పరమేశ్వర, నరకలోక బాధల నన్ను వేధించే ఈ శూల బాధను నీవే తొలగింప చెయ్యాలి. ఇక నీ పాదాలు విడిచిపెట్టను. ఇప్పటి వరకు ఎన్నో దుష్కర్యాలు చేసి పాపినయ్యాను. అయితే అవేమీ నాకు తెలియకుండా చేసినవే. బహుశా ఆ పాపకార్యాలే ఈ నొప్పి రూపంలో నన్ను ఇలా బాధిస్తున్నాయనుకుంటున్నాను. ఇప్పటికీ నాకు బుద్ధి వచ్చింది. నేను ఈ బాధ సహించలేకపోతున్నాను అంటూ ఒక పద్యం పాడాడు. హృదయ లోతుల్లో నుంచి పెళ్లి బిక్కింది. పరమేశ్వర కటాక్షంతో సరస్వతీదేవి నాలుకపై నర్తించింది. చిత్రం, అప్పటి వరకు అతని పట్టి పీడించే కడుపు నొప్పి ఎవరో చేత్తో తీసిపడేసినట్టు మాయమైపోతుంది. స్వామి, ఇప్పటి వరకు నన్నేదో తెలియని అజ్ఞానం ఆవహించి పెడదారి తొక్కేలా చేసింది. బహుశా ఆ మాయ తొలగించేందుకే నీవు నాకు కడుపు నొప్పి తెప్పించి ఉంటావు. అందుకే నీ భక్తురాలైన నా సోదరిని దిక్సూచిలాగా సూచించావు. ఆమె సాయంతో నీ పాదసేవ చేసే భాగ్యం కల్పించావు. ఇక పొరపాటున కూడా నీ సేవను దూరం చేసుకోను. ఈ వరాన్ని నాకు అనుగ్రహించు అంటూ నీకియార్ శివుణ్ణి వేణువులా కీర్తించాడు. నీకియార్ అలా వేడుకోగానే ఆకాశవాణి నుంచి, ఇప్పుడు నీవు నన్ను పదిహం రూపంలో చేసిన ఈ ప్రార్థన నన్నెంతో అలరింపచేసింది. ఈనాటి నుంచి నీవు నావుక్కరసు అనే పేరుతో ప్రఖ్యాతి చెందుతావు అంటూ ఒక దివ్యవాక్కు వినిపించింది. తిరునావుక్కరసు ఆ దివ్యవాణి విని, స్వామి, చాలా కాలం వరకు పాప పంకిలంలో పడ్డ నన్ను పునరుజ్జీవితును చేసిన దయాసముద్రుడు నువ్వు. ఇక నుంచి నిన్ను పద్యాలతో కీర్తిస్తానని మనసారా నమస్కరించుకున్నాడు. నావుక్కరసు అంటే వాక్కుల్లో రాజకుమారుడు లాంటి వాడు అని అర్థం. అప్పటి నుంచి మరుల్ నీకియార్ వాగీశ్వరుడయ్యాడు. అలాగే ఒక సందర్భంలో జ్ఞాన సంబంధార్ కలిసినప్పుడు నీకియార్ను అప్ప అని వ్యవహరించినందుకు అప్పర్గా స్థిరపడ్డట్టు చెబుతారు. ఆనాటి నుంచి తిరునావుక్కరసు త్రికరణ శుద్ధిగా శివసేవా తత్పరుడై జీవనాన్ని ఆరంభించాడు. శరీరం నిండా శివచిహ్నాలైన రుద్రాక్షలు, విభూతి ధరించి అపర రుద్రస్వరూపంలో భావించేవాడు. స్వీయ కవితాధారంతో శివుణ్ణి స్తుతింపజేసేవాడు. ఇదే అతని నిత్యకృత్యంగా మారిపోయింది. ఇలా ధర్మసేనుడు తిరిగి శైవ మతంలో చేరాడన్న వార్త పాటలీపుత్రంలోని ఇతర జైన మతాచార్యులకు తెలుస్తుంది. ఇక్కడ ఎంత ప్రయత్నించినా తగ్గించలేని కడుపు నొప్పి అక్కడ క్షణంలో పోగొట్టుకున్నాడని కూడా వారికి సమాచారం అందుతుంది. ఎప్పుడైతే అతని వ్యాధికి తమ మతం తగ్గించలేకపోయిందో ఆనాడే ఇక్కడ జైన మత ప్రభావానికి చీకటి తెరలు మూసివేయడం ఆరంభమైందని వారు గ్రహించారు. ఈ విషయం తమ రాజుకు తెలిస్తే అతడు తమపై ఆగ్రహిస్తాడని భయపడ్డారు. అందుకని ఒకరోజు ఆచార్యులంతా కలిసి రాజు వద్దకు వెళ్లి, మహారాజా, మనమెంతో ఆదరంగా ప్రధానాచార్యుడిగా చేసిన ధర్మసేనుడు లేని నొప్పిని నటించి మనకెవ్వరికీ తెలియచెప్పకుండా తన స్వస్థలానికి వెళ్ళిపోయాడని చెప్పారు. అక్కడికి వెళ్లడమే కాక అతని స్వమతమైన శైవంలో చేరిపోయాడని, అక్కడే తన వ్యాధిని కూడా తగ్గించుకున్నాడని తెలియజేశారు. ఇక్కడ తాము అతని జబ్బును తగ్గించినప్పటికీ తగ్గలేదని అసత్యం చెప్పి ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడని అబద్ధం చెప్పారు. అన్యమతమైన శైవంలో చేరిపోయి ఇప్పుడు మన జైన మతాన్నే దూషిస్తున్నాడని ఎన్నో అసత్యాలు కల్పించి రాజుకు నూరు పోశారు. దానితో ఏలిక ఇంతెత్తున మండిపడ్డాడు. ధర్మసేనుడు తీరని తప్పిదం చేశాడని, అతను శిక్షార్హుడని, ఎక్కడున్నా ఇక్కడకు తక్షణమే తీసుకురావాల్సిందిగా కొంతమంది ఆచార్యులను ఆదేశించాడు. అప్పుడు వారందరూ సైన్య సమేతులై ధర్మసేనుడు వెళ్లిన ఊరికి బయలుదేరారు. మతాచార్యులు ధర్మసేనుడిని సమీపించి, ధర్మసేన, మన రాజు నిన్ను తక్షణమే తీసుకురమ్మని మమ్మల్ని పంపించాడని చెప్పారు. అప్పటికే శివతత్వమంతా ఆకలింపు చేసుకున్న నీకియార్, అయ్యా, నేను పరమేశ్వరునికి తప్ప ఎవరికీ దాసుని కాను, ఎవరికీ భయపడను, పరమేశ్వరునికి తప్ప ఎవరికీ నమస్కరించను,
సర్వకాల సర్వావస్థలందు నాకు ఆనందమే తప్ప విచారం ఉండదనే భావం వచ్చేలా నామార్కం కుడియల్లం అనే తిరుపత్తికాన్ని పాడి వారిని ఎదిరించి సమాధానం ఇచ్చాడు అప్పర్. అంతవారు కూడా ఇతని పాదకమలాలపై పడి, అయ్యా మీరు ఇలా అంటే మా పదవులు తొలగిపోతాయి, కాబట్టి దయదలిచి మాతో రమ్మని వేడుకున్నారు. దానితో చేసేది లేక వాగీసుడు ఈశ్వరుడే నాకు రక్ష అనుకుంటూ వారితో రాజు వద్దకు బయలుదేరాడు. ధర్మసేనుని చూడగానే రాజు ఆగ్రహంతో ఈ మతోన్మాదుడిని మరుగుతున్న సున్నపు బట్టిలో తోసివేయండి అని ఆదేశించాడు. రాజాజ్ఞ మేరకు జైన మతాంధులు వేడివేడిగా మరుగుతున్న సున్నపు బట్టిలో పడవేశారు. అయినా తిరునావుక్రసు చిదంబరంలోని కనకసభా మండపంలో తాండవమాడే నటరాజేశ్వరుని స్మరించుకుంటూ అందులో ప్రవేశించాడు. సదాశివనామం జపుస్తూ ఉండేవానికి ఎంత వేడి అయినా ఏమి చేయగలదు, నిన్ను నమ్మిన వారికి నాశనమనేదే ఉంటుందా అంటూ కీర్తిస్తున్నాడు అప్పర్. ప్రళయాగ్నిలా వేడిమితో కాలిపోతున్న సున్నబట్టి శివుని యొక్క కరుణా విశేషంతో మలయ మారుతంలా ఉంది అతనికి. బయట ఉన్న జైనమూర్ఖులు మాత్రం అప్పర్ను బాణంలో నుంచి పైకి రాకోకుండా కొంతమంది కర్రలు శూలాలు పట్టుకొని ఉంటున్నారు. ఏమాత్రం జంకకుండా ఇంత వేడి కొలములో కూడా మగ్గుతో కూడా పైకి వచ్చే ప్రయత్నాలు చేయని అప్పర్ను చూసి వారంతా విస్తుపోయారు. ఈ విధంగా అప్పర్ శివానుగ్రహంతో ఆ శిక్ష నుండి హాయిగా తప్పించుకున్నాడు. ఇలా లాభం లేదనుకుంటూ అతనికి విషం ఇద్దామని భావించి ఆ జైన దుర్మార్గులు పాలల్లో విషం కలిపి ఇస్తారు. అది కూడా తాగేస్తాడు వాగీశ్వరుడు. అయినా అతనికి ఏమీ కాదు, శివుడి యొక్క కరుణా కటాక్షాలతో బయటపడిపోతాడు. వెంటనే రాజు వద్దకు వచ్చి అతన్ని శిక్షించేందుకు మేమే ప్రయత్నం చేసినా అది అతనిని ఏం చేయలేకపోతుంది, మన మతకీర్తికి కాని రోజులు దాపురించాయి అనిపిస్తోంది అని తెలియజెప్పారు. రాజాజ్ఞ మేరకు భటులు పర్వతం లాంటి మదుపుటేనుగును వాగీసునిపై విడిపించారు. అది దిక్కులు పిక్కటిల్లేలా గీంకారం చేస్తూ గజశాలను కూలదోసి దారిలో ఉన్న మేడల్ని మిద్దెల్ని కాలదన్నుకుంటూ పరుగులు తీస్తూ రాసాగింది. అలాంటి మదించిన ఏనుగును మావటి వాళ్ళు వాగీసునిపై ఉరికించారు. అది కోపంతో బుసలు కొడుతూ మీదికి ఉరికి వస్తున్న యముని మహిషంలాగా గీంకరిస్తూ నీకియారిపై ఉరుక్కుంటూ వస్తోంది. తెల్లని విభూతిని చందన తిలకంగా ధరించిన ఈశ్వర వీరాట్టేశ్వర, నీ భక్తుణ్ణి కాదా, గజాసురుని త్రుటి మాత్రంలో సంహరించిన నీ అండ ఉన్న నేను ఈ ఏనుగును చూసి భయపడటం ఎందుకు అని అన్నాడు అంటూ ఒక పత్తికాన్ని పాడి పరమశివుణ్ణి పరవశింపజేశాడు. వెంటనే ఏనుగు తిరునావుక్రసుకు ప్రదక్షిణం చేసి వెనక్కు తిరిగి వెళ్లిపోయింది. ఏం చేయాలో తెలియక మావటివాడు అంకుశంతో ఏనుగును పొడిచి వాగీసునిపై ఉసిరి గొలుపుతున్నాడు. అయినా అది మావటి వాళ్లకు లొంగకుండా వారినే తొండంతో పట్టి నేలపై విసిరి కొట్టింది. చివరకు కాళ్ళతో తొక్కి చంపేసింది. ఈ దృశ్యాన్ని చూస్తున్న జైనుల్ని కూడా ఏనుగు తరిమి కొడుతూ బీభత్సాన్ని సృష్టించింది. కొద్దిమంది సైనికులు మాత్రం భయంతో దానికి దొరకకుండా కాళ్లకు బుద్ధి చెప్పి రాజ్యానికి పోయి రాజుకు ఇక్కడ జరిగిందంతా వివరించి చెప్పారు. ఇంత జరిగినా వాగీసుని యొక్క శక్తి తెలుసుకొని జైన సైనికులు మరియు వారి రాజు నీకియార్ను చంపేద్దామనే నిర్ణయాన్ని మార్చుకోలేదు. వెంటనే సైనికులు నీకియార్ ఉన్న ప్రాంతానికి వెళ్లి ఇతన్ని ఒక బండరాయికి కట్టివేసి సముద్ర మధ్యంలో పడవేశారు. అప్పుడు శివుడిపై మరొక పట్టికం పాడి జపించుకుంటూ ఉన్నాడు. గంగాధరుని ప్రియభక్తుణ్ణి సముద్రపు నీరు ఏం చేయగలదు? మూర్ఖ సైనికులు ఇంత చేస్తున్నా ఏమాత్రం చలించకుండా పంచాక్షరిని జపిస్తూ ఉండిపోయాడు నీకియార్. అంతే, చిత్రంగా అంతటి కఠిన శిల నీటిలో బెండు ముక్కలా తేలిపోయింది. వాగీసుడు మాత్రం బండరాయి హంసనావపై సుఖంగా ఆసీనుడై సముద్ర కెరటాలపై తేలియాడుతూ పరమేశ్వర ధ్యానంలో మునిగిపోయాడు. ఈ విశ్వాన్నంతటిని అనుక్షణం కాపాడే కరుణాతరంగుడివి, నన్ని జలదిగ్బంధం నుంచి వెలికి తీయటం నీకొక లెక్క అనుకుంటూ పరిపరి విధాల పరమేశ్వరుని కీర్తనలతో స్తుతులు చేశాడు. ఈ విధంగా వాగీసుని రత్నగర్భుడు వరుణుడు అప్పర్ను తరంగ హస్తాలతో ఎత్తుకొని తీరానికి చేర్చారు. వాగీసుడు తమ ప్రాంతానికి వచ్చాడని తెలుసుకున్న ఊరివాసులంతా కూడా ఘనంగా శివనామస్మరణలతో స్వాగతించారు. అప్పర్ వీరందరితో కలిసి ఇక్కడి శివాలయానికి వెళ్లి సాష్టాంగ నమస్కారం చేసి, స్వామి, గతంలో ప్రారబ్ధ కర్మ కారణంగా నీపై విరక్తి భావాన్ని పెంచుకొని అన్యమతంపై మరులుగొన్నానని, అయినా నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల మాదిరిగా కంటికి రెప్పలా కాచి రక్షించావు తండ్రి అంటూ కీర్తించాడు. ఇక్కడ కొన్ని రోజులుండి ఆలయంలో చెత్తా చెదారాన్ని శుభ్రపరుస్తూ శివసేవకు అంకితమయ్యాడు. అనంతరం తన క్షేత్రయాత్ర ఆరంభించాడు. ఈ రకంగా శివభక్తుడైన వాగీసుడు తన దాస్యభక్తితో పలు క్షేత్రాలు దర్శించి పరమశివుణ్ణి ప్రసన్నం చేసుకుంటూ మహాదేవుడు త్రిపురాసురులను సంహరించిన తిరువాదిగే క్షేత్రాన్ని చేరి అక్కడ దైవాన్ని సందర్శించుకున్నాడు. ఇలా కొన్ని రోజులు కాలగతిలో కనుమరుగైపోయాయి. జైనమత ఏలిక ఇన్నాళ్లకు కళ్ళు తెరిచాడు. చేసిన తప్పులు తెలిసి వచ్చాయి. తన రాజ్యంలో నిర్మించిన జైన మఠాలను ధర్మసత్రాలను అన్నిటినీ పడగొట్టించి వాగీసుడు ఉండే తిరువదిహానికి చేరుకుని అక్కడ గుణేశ్వరాలయాన్ని కట్టించాలనుకున్నాడు. అలాగే వాగీసుని చెంతకు వెళ్లి, ధర్మసేన, నిన్ను అజ్ఞానాంధకారంతో ఎన్నో ఇబ్బందులకు గురిచేశాను, నన్ను క్షమించమంటూ అతని పాదాలపై పడ్డాడు. జైనరాజుకు బుద్ధి చెప్పించినందుకు గాను వాగీసుడు కూడా ఎంతో ఆనందపడ్డాడు.
ఇలా రోజులు గడుస్తూ ఉండగా వాగీశుడు ఎన్నో తీర్థయాత్రలను చేశాడు. ఆ తీర్థయాత్రలోని భాగంగా కొన్నాళ్ళు చిదంబరంలో ఉండిపోయాడు. అలా చిదంబరంలో ఉండగా ఇతని పూర్వజన్మ సుకృతం వల్ల త్రిమూర్తులలో ఒకరిగా విఖ్యాతి చెందిన జ్ఞాన సంబంధాలతో కలుసుకోవాలనే ఆకాంక్ష వాగీశునిలో రోజు రోజుకు బలపడుతోంది. సంబంధార్ శిశుదశలో ఉన్నప్పుడు సాక్షాత్ జగన్మాతే తన స్తన్యాన్నిచ్చి ఆకలి తీర్చినట్లు చెబుతారు. జగన్మాత స్తన్యాన్నే గ్రోలిన సంబంధార్కు జ్ఞానం అబ్బడంలోనూ అపార పాండితీ ప్రతిభ అలవడడంలోనూ వింతేముంది. అందుకే ఇతన్ని దర్శించినంత మాత్రాన పార్వతీ పరమేశ్వరులను దర్శించినట్టు అనుభూతి కలుగుతుంది. అలాంటి మహాభక్తుడు మహానుభావుడైన జ్ఞాన సంబంధాలను ఎప్పుడెప్పుడు కలుసుకుందామా అని ఉవ్విళ్ళూరుతున్నాడు. ఇక ఆగలేక అతనే ఆయన ఉండే ప్రాంతమైన శీర్గాలికి పయనం సాగిద్దాం అనుకున్నాడు. ఇక్కడ పరమేశ్వరుని అనుమతి కోరి శీర్గాలికి బయలుదేరాడు. సాక్షాత్తు పరమశివుని ద్వారానే తన వ్యాధిని నివారింపజేసుకున్న మహాభక్తుడు శివపరివారంలోని శివభక్తుడైన వాగీశ్వరుడు తన కోసం ఇక్కడికి వస్తున్న వార్త జ్ఞాన సంబంధార్కు తెలిసింది. వెంటనే సంబంధార్ అతన్ని కలుసుకునేందుకు బయలుదేరాడు. వాగీశుడు వయసులో బాగా పెద్దవాడు, వార్ధక్యానికి సమీపిస్తున్నాడు. జ్ఞాన సంబంధార్ చిన్న వయసులో ఉన్నవాడు. అందులోనూ శివుడికి అత్యంత ప్రియభక్తుడు వాగీశుడు. కాబట్టి వాగీశుడిని కలుసుకునేందుకు తానే బయలుదేరాడు సంబంధార్. గాయస్, ఈ జ్ఞాన సంబంధార్ కూడా ఒక నాయనారే. ఈయన గురించి ముందు వీడియోలో వస్తుంది. ఎందుకంటే నాయనార్ల సిరీస్ ని ఒక వరుస క్రమంలో చేస్తున్నాను కాబట్టి ముందుగా ఈ జ్ఞాన సంబంధార్ వీడియో మీకు రాదు, తర్వాత వస్తుంది. కానీ ప్రస్తుతానికి ఈయన కూడా ఒక నాయనారే, ప్రసిద్ధి చెందిన నాయనారు, అది గుర్తుంచుకోండి. వాగీశుని చూడగానే తన సొంత తండ్రిని చూసిన భావన కలిగింది సంబంధార్కు. దానితో అప్రయత్నంగా అప్ప అని సంబోధించి పలకరించి పాదాలపై పడ్డాడు సంబంధార్. ఆప్యాయంగా పైకి లేవనెత్తి సొంత కుమారుడిగానే దగ్గరకు తీసుకుని, నాయనా, నేను శివదాసుణ్ణి అని అన్నాడు వాగీశ్వరుడు. వారిద్దరూ కూడా కలిసి శీర్గాలిలో కొలువైన తోని అప్పర్ దైవాన్ని సేవించేందుకు వెళ్లారు. శివగణాల్లో ప్రముఖులైన ముఖ్యులైన ఇద్దరు భక్తులు కలుసుకుని మాట్లాడుకుంటుంటే అక్కడ మిగిలిన వారందరికీ నంది బృంగిలు కలుసుకున్న భావన కలిగింది. శైవ మతానికి వారిద్దరూ రెండు కళ్ళు లాంటి వారు. వాగీశుడు జ్ఞాన సంబంధాలను కలిసే వరకు వాగీశునిగానే అందరికీ పరిచితుడు. అయితే కలిసిన అనంతరం మాత్రం వాగీశుడు తనకంటే వయసులో పెద్దవాడు అవటం వలన ఇతన్ని అప్పర్ అని ఎంతో గౌరవంగా వ్యవహరించాడు సంబంధార్. అప్పటి నుంచి నీక్యార్ నుంచి వాగీశుడిగాను, వాగీశుడి నుంచి తిరునావుక్కరసుడుగా ఉన్న నీక్యార్ ఇప్పుడు అప్పర్గా ప్రసిద్ధుడయ్యాడు. ఇక నుంచి అతన్ని అందరూ అప్పర్గానే వ్యవహరించడం మొదలుపెట్టారు. ఇలా భక్తి పార్వశంతో అప్పర్ పరమశివునిపై అనేక గీతాలను పాడుతూ అనేక క్షేత్రాలను దర్శించాడు. ఇక్కడి నుంచి అప్పర్ తిరుప్పలం క్షేత్రానికి వచ్చాడు. అలా వెళ్లే దారిలో అప్పూది అడిగల్ అనే విప్రోత్తముడు నివసించే తింగళూరుకు చేరుకున్నాడు. వేదాంగాలను ఆపోసన పట్టిన వైదిక శిఖామణి అప్పూది. అతను ఇక్కడ నావుక్కరసు పేరుతో, అంటే వాగీశుని పేరు మీదనే ఎన్నో మఠాలను చలివేంద్రాలను నిర్వహిస్తున్నాడు. వాటన్నింటినీ చూసి వాగీశ్వరుడు నివ్వురిపోతూ వీటి యజమాని అయిన అప్పూదిని కలుసుకుందామని అతని నివాసాన్ని తెలుసుకుని అతని ఇంటికి వెళ్ళాడు. నిజానికి అప్పూదికి అప్పర్ అంటే ఎంతో భక్తి. ఎందుకంటే సాక్షాత్తు పరమశివుని అనుచరగణంతో శరీరంపై శివచిహ్నాన్ని వేయించుకున్న మహానుభావుడు అతడిని విన్నాడు. అలాగే పరమశివుని సహాయంతో దీర్ఘకాలం బాధిస్తున్న కడుపు నొప్పిని తగ్గించుకున్నాడని కూడా విన్నాడు. దానితో వాగీశునిపై అంతులేని భక్తి పెంచుకున్నాడు. ఎంత భక్తి అంటే కుమారుడికి కూడా తిరునావుక్కరసు అని పేరు పెట్టుకున్నాడు. అందుకే ఏం చేస్తున్నా అన్ని శివభక్తుని పేరిటే సాగించడం ఆరంభించాడు. అలాంటి మహానుభావుడిప్పుడు అనుకోకుండా తన ఇంటికి అతిథిగా విచ్చేయడంతో ఉబ్బి తప్పిపోయాడు. వెంటనే ఆ మహాశివభక్తునికి ఎదురెళ్లి అర్ఘ్యపాద్యాలతో లోనికి స్వాగతించాడు. తన ఇంట ఆతిథ్యం స్వీకరించమని అర్థించాడు అప్పూది. అప్పూది ఆదరణకు భక్తికి పొంగిపోయాడు వాగీశ్వరుడు. తక్షణం భోజనానికి అంగీకరించాడు. అప్పర్ భోజనం చేసేందుకు అప్పూది కుమారుడు దొడ్లో ఉన్న అరటి ఆకు కోసేందుకు వెళ్లి అక్కడ పాము కాటుతో చనిపోతాడు. అయితే ఈ విషయం తెలిస్తే అతిథి సత్కారానికి ఆటంకం కలుగుతుందని భావించి కుమారుడు చనిపోయిన దుఃఖాన్ని గుండెలోనే దాచుకుని విందుకు ఆహ్వానించాడు. అయితే అతని కుమారుడు పాము కాటుకు గురై మరణించాడన్న విషయం వాగీశునికి ఈశ్వరుని కటాక్షంతో తెలిసిపోతుంది. వెంటనే వాగీశ్వరుడు, నాయన విచారించుకు, విషయమంతా పరమేశ్వరుని అనుగ్రహంతో నాకు తెలిసిపోయింది. నీ కుమారుని యొక్క దేహాన్ని ఇక్కడ శివాలయానికి తీసుకురమ్మని తాను ఆలయానికి వెళ్ళాడు. అక్కడ ఒండ్రు పొలం అనే అక్షరాలు తొలిగా వచ్చే పదిలాన్ని అసువుగా పాడి శివుని ప్రార్థించాడు అప్పర్. అప్పర్ కీర్తన ఆగడంతో కుమారుడు కూడా లేచి కూర్చున్నాడు. రెండూ ఒకేసారి జరిగాయి. వాగీశుని భక్తికి దాసుడయ్యాడు అప్పూది. ఇలా ఆ కుమారుణ్ణి అప్పర్ తన భక్తితో కాపాడాడు. ఒకసారి జ్ఞాన సంబంధర్ అప్పర్కి ఇద్దరు కలిసి ఉన్న రోజులలో తిరునీలిమిలైకి వెళ్లి అక్కడ పరమేశ్వరుని దర్శించి అభయాన్ని అర్థించారు. ఈ క్షేత్రంలో వాళ్ళు ఎక్కువ కాలం గడిపారు. అలా ఆ క్షేత్రంలో ఉండగా దురదృష్టవశాత్తు అక్కడ దుర్భరమైన కరువు సంభవించింది. దానితో ప్రజలంతా అల్లాడిపోతున్నారు.
అప్పర్ సంబంధాలు ఇద్దరూ కలిసి కరువు బారి నుంచి ప్రజలను కాపాడదామని ప్రార్థించారు. అప్పుడు పరమేశ్వరుడు వీరి ప్రార్థనకు కరిగి ఒక చేత జింకను మరో చేత గొడ్డలని పట్టుకొని ప్రత్యక్షమయ్యి, భక్తులారా, మీరిద్దరూ కూడా సుఖదుఖాలకు అతీతులు. ఆకలి దప్పులు మిమ్మల్ని బాధించవు. కానీ ఇక్కడి ప్రజల కోసం నిర్మలమైన మనసుతో నన్ను వేడుకున్నారు. అందుకే వీరిని క్షామబాధ నుంచి విముక్తి చేసే అవకాశం మీకు కలిగిస్తున్నాను. ప్రతిరోజు ఆలయంలోని తూర్పు పడమర గోపురాల కింద ఒక బంగారు నాణ్యం పడేలా చేస్తాను. దాని ద్వారా మీరిద్దరూ ప్రజల యొక్క బాధను తీర్చండి అని అన్నాడు. దానితో వారు ఆ నాణేలను సేకరించి వాటిని విక్రయించి తద్వారా వచ్చిన సొమ్ముతో ఆహార పదార్థాలు కొని ఊరి వారికి పంచేవారు. ఇలా చేసే సమయంలో సంబందర్ విక్రయించే నాణ్యంలో బంగారు శాతం తక్కువ ఉండటంతో అతనికి తక్కువ సొమ్ము వచ్చేది. అప్పర్ నాణ్యంలో ఎక్కువ స్వర్ణ శాతం ఉండి అతనికి ఎక్కువ సొమ్ము వచ్చేది. ఈ వ్యత్యాసానికి బాధపడేవాడు సంబందార్. ఇదే విషయాన్ని శంకరుని అడిగాడు సంబందార్. అప్పుడు శంకరుడు, నాయన, నీవు నన్ను కేవలం మానసిక వాచక రీత్యానే నన్ను ప్రార్థిస్తావు. కానీ అప్పర్ మాత్రం ఎప్పుడు నా ఆలయానికి వచ్చినా ముందు ఆలయం అంతా పరిశుభ్రం చేసి అనంతరం నన్ను దర్శనం చేసుకుని భక్తితో కీర్తిస్తాడు. అంటే అప్పర్ నన్ను దర్శించుకునే కంటే ముందు శారీరక మానసిక వాచరీత్యా నన్ను సేవిస్తాడు. అందుకే అతని నాణ్యంలో నాణ్యమైన మేలిమి బంగారం ఉంటుందని చెప్పి అంతర్ధానమయ్యాడు. అప్పర్ భక్తిని గ్రహించి అతని హృదయపూర్వకంగా నమస్కరించుకున్నాడు సంబందార్. శంకరుని వరప్రసాదంతో ఊళ్ళోని ప్రజలందరినీ 2 పూట్ల భోజనం చేసేందుకు సత్రానికి ఆహ్వానించారు. భగవంతుడు అనుగ్రహించిన కానుకలతో ఆహార పదార్థాలు విస్తృతంగా లభ్యమయ్యే చోటు నుంచి తెప్పించి ఇక్కడి ప్రజల క్షుత్పాదనలు తీర్చేవారు. ఈ విధంగా ఇక్కడ పరిస్థితిని చక్కదిద్దారు. ఆ తర్వాత అప్పర్ మళ్లీ తన ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. అలా ప్రయాణిస్తూ అప్పర్ ఒకరోజు కాశీకి చేరుకున్నాడు. ఈ విశ్వానికి అంతటికీ కూడా అన్నం పెట్టే అన్నపూర్ణాదేవి నివాస స్థలం కాశీ. ఇది అత్యంత విశిష్టమైన శక్తిపీఠం. అలాంటి మహిమాన్వితమైన క్షేత్రానికి అప్పర్ వచ్చి ఇక్కడ కొలువై ఉన్న ఈశ్వరుని సేవించుకున్నాడు. పునర్జన్మ రాహిత్యాన్ని అనుగ్రహించమని ప్రార్థించాడు. భూలోక కైలాసమైన కాశీ నుంచి సాక్షాత్తు కైలాస శిఖరాన్నే చేరుకుందామని హిమాలయాలకు బయలుదేరాడు అప్పర్. హిమాలయాల శిఖరంపై ఏ వైపు చూసినా దట్టంగా అల్లుకున్న వృక్ష సమూహాలు దారిని కనపడనీయకుండా చేశాయి. భయంకరమైన కీకారణ్యంలో నిండిన ప్రాంతంలో కేవలం కందమూలాలని తింటూ అర్ధాకలితో నడక సాగిస్తున్నాడేమో హిమాలయాల శిఖరాలపై నడవలేకపోతున్నాడు అప్పర్. శిఖరంపై నడిచి అలసిపోతున్నాడు. ఇక్కడ చీకటి పడగానే క్రూరమైన పెద్ద పులులు, అటవీ మృగాలు తిరుగాడుతూ భయపెడుతూ ఉంటాయి. అయితే శివానుగ్రహంతో అవి అప్పర్ను ఏమీ చేయకుండా వాటి దారిన అవి సాగిపోతున్నాయి. మిట్ట మధ్యాహ్నం అయింది. సూర్యుడు తన ప్రచండ తాపంతో మంటెక్కిస్తున్నాడు. నేలంతా బీటబారి కాస్త ఏమారినా పాదాలు పగుళ్ళలో పడి ఇరుక్కుపోయేలా ఉన్నాయి. పగుళ్ళు లోపల నుండి వేడి సెగలు కాళ్ళను కింద పెట్టనివ్వటం లేదు. అలాంటి ప్రదేశంలో నడుస్తున్న అప్పర్ పాదాల చర్మం అరిగి మాంసం బయటపడింది. ఇంకా ఏమాత్రం నడవలేకపోయాడు. అయినా కైలాసం చేరాలనే కోరిక ఎంత మాత్రం చావలేదు. దానితో దేకుతూ వెళుతున్నాడు. శరీరం అంతా కూడా దోక్కుపోయి మాంసం బయటపడింది. చేసేది లేక చివరి వరకు నల్లరాల గులకపై దొర్లుకుంటూ సాగుతున్నాడు. రొమ్ముతో పాక్కుంటూ పోవటం వలన చర్మం, మాంసం 2 అరిగిపోయి ఎముకల గూడు బయటపడింది. ఈ విధంగా శరీరం నశించిపోతున్నప్పటికీ కైలాసం వెళ్లి అక్కడ నివసించే కైలాసనాథుని చూడాలనే అభిలాష మాత్రం అడుగంటలేదు. ఇలా కొంతసేపు ప్రయాణించి నీరసంతో కింద పడిపోయాడు. ఒళ్ళంతా రక్తసిక్తమైంది, గాయాలయ్యాయి. దానితో ఇక ప్రయాణం సాగించలేకున్నాడు అప్పర్. అయినా ఆశ చావలేదు. అలాగే శరీరాన్ని దొర్లించుకుంటూ వెళ్తున్నాడు. ఇతను మొండితనానికి సంబరపడిపోతున్నాడు సదాశివుడు. ఎన్నో మధురమైన కీర్తనలతో తనను పరవశింపజేసిన వాగ్గేయకారుడు, సంకీర్తనాచార్యుడైన ఇతన్ని తిరిగి దక్షిణ దేశానికి పంపిద్దామనుకున్నాడు పరమేశ్వరుడు. దానితో దొర్లుతూ పర్వతాగ్రహాన్ని ఎక్కుతున్న అప్పర్ వద్దకు ఒక ఋషీశ్వరుని వేషంలో వెళ్లి, ఇంత ప్రయాసపడుతూ కొండను ఎక్కకపోతే ఏమైంది? శిఖరాగ్రం చేరేసరికి నీ ప్రాణం ఉంటుందో పోతుందో? ఎందుకొచ్చిన మొండి సాహసం? హాయిగా ఆలయ దర్శనాలు చేస్తూ నీ ఇష్టదైవాన్ని తీయనైన పదిహాలతో పరవశింపచెయ్యి అని సలహా ఇచ్చాడు. నా ప్రాణం పోయినా పార్వతీ పరమేశ్వరులను దర్శనం చేయనిది ఇక్కడి నుండి కదిలేది లేదంటూ అలాగే దొర్లు సాగాడు అప్పర్. వెంటనే శివుడు అక్కడి నుంచి అదృశ్యమై ఆకాశవాణి రూపంలో వినిపించాడు. భక్త, నీ భక్తి అపారమైనది. ఇక దీక్ష కట్టిపెట్టు. ఇక్కడికి సమీపంలోని కొలంలో స్నానం చేసి తిరువాయూరు చేరుకో. అక్కడ నీ కోరిక తీరుతుంది అని వాక్కులు వినిపించాయి. అలా వాణి వినిపించగానే ఒంటిపై గాయాలు, రక్తం మాయమైపోయి అతని ముందు దేహం కంటే ఎంతో తేజవంతమైన దేహంగా మారిపోయింది. వెంటనే శివుని ఆదేశం మేరకు పంచాక్షరి మంత్రం జపిస్తూ నిర్మలమైన కొలను నీటిలో మునకవేశాడు. పరమేశ్వరుని లీలా విచిత్రం నిరూపితమయ్యేలా అప్పర్ అక్కడ కొలంలో మునిగి లేచేసరికి అతను తిరువాయూరు పవిత్ర నగరంలో ఉన్నాడు. ఈశ్వరుని యొక్క లీలకు మనసులో ప్రార్థించుకున్నాడు అప్పర్. అపర కైలాసంలో భాషిస్తోంది తిరువాయూరు. ప్రమదగణాలు చేస్తున్న శరభ నినాదాలు మిన్నంటుతున్నాయి.
దేవతాగణాల వేదనాదాలు నలుదిశలా మారుమోగుతున్నాయి. లోకంలోని పవిత్ర నదీ జలాలన్నీ పరమేశ్వరుని అభిషేకిస్తున్నాయి. ఆ క్షణంలో ఆది దంపతుల దివ్య దర్శనమైంది అప్పర్కు. అర్ధనారీశ్వరుని దర్శించి ఆదమర్చి నోరారా పలు పడిగాలని వివిధ స్తోత్రాలని పాడాడు. అప్పర్ తిరుప్పుందిర్తిలో ఉండగానే అక్కడ సంబంధర్ జైన ఛాందసవాదులని తన వాదనా పటిమతో ఓడించి, అలాగే పాండ్యదేశపు రాజు వక్రతను కూడా శివ విభూతితో పోగొట్టగలిగాడు. అనంతరం సంబంధర్ అత్యంత సారవంతమైన కావేరీ తీర ప్రాంతమైన మదురై నగరానికి వచ్చాడు. సంబంధర్ మదురైలో ఉన్నాడని తెలిసి అప్పర్ వెంటనే అతన్ని కలుసుకోవాలనుకున్నాడు. అతనితో పాటు మరో తమిళ భాషలో నిష్ణాతుడైన పండితోత్తమునితో కలిసి మదురైకు బయలుదేరాడు అప్పర్. వీరిద్దరూ వెళ్లేసరికి సంబంధర్ను అనేక మంది చుట్టుముట్టి ఉన్నారు. వారందరి మధ్య సంబంధర్ సరిగ్గా కనిపించలేదు అప్పర్కు. వారందరూ సంబంధర్ని పల్లకిలో ఊరేగింపుగా తీసుకెళ్తున్నారు. అంతటి మహానుభావుడు కూర్చున్న పల్లకిని మోయగలిగే అదృష్టం కలగటం ఎన్నో జన్మల పుణ్యంగా భావించి ఆ పల్లకిని ఒకవైపు వృద్ధ భక్తుడైనటువంటి అప్పర్ మోశాడు. ఎప్పుడైతే అప్పర్ పల్లకి యొక్క కొమ్మును పట్టుకున్నాడో లోపల కూర్చున్న సంబంధర్కు ఈ విషయం అర్థమైపోయింది. వెంటనే జ్ఞాన సంబంధర్ పల్లకి దిగి అప్పర్కు నమస్కరించబోయాడు. అతని కంటే ముందుగా అప్పరే సంబంధర్కు నమస్కరించాడు. ఇద్దరు భక్తులు ఒకరికొకరు ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. ఇలా తన జీవిత ప్రయాణంలో మళ్లీ సంబంధర్ను కలుసుకోగలిగాడు. కావేరీ నది ఒడ్డున ఉన్న ఎన్నో శైవ క్షేత్రాలను సందర్శించాడు. ఇందులో భాగంగానే బ్రహ్మహత్య దోష నివారణమై శ్రీరామచంద్రుడు స్వయంగా ప్రతిష్ఠించిన రామలింగేశ్వర స్వామిని మనసులో స్మరించుకుంటూ రామేశ్వరం వెళ్ళాడు. ఇక్కడ రామలింగేశ్వర స్వామిని ఆయన రీతిలో అనేక పద్యాలతో సత్కరించాడు. ఇక్కడతో తన యాత్ర ముగిద్దామని అనుకున్నాడు అప్పర్. అప్పటికే అతని దేహం అంతా అలసిపోయింది. ఇక్కడ వెలిసిన పరమేశ్వరుని అనేక వృత్తాలు కీర్తనలతో కీర్తిస్తూ ఇక్కడే ఉండిపోయాడు. తన అలవాటైన ఆలయ శుభ్రతను మాత్రం ఏనాడు విడిచిపెట్టలేదు. ఈశ్వరునికి ఎలాగైనా ఇతని భక్తిని లోకానికి చాటుదామనే భావం కలిగింది. దానితో ఇతను ఆలయాన్ని శుభ్రం చేసి గడ్డి పారవేసే సమయంలో పార నుండి ప్రతిరోజు ఒక బంగారు నాణ్యం కూడా కింద పడేలా చేశాడు పరమేశ్వరుడు. ఇహబంధాలకు అతీతుడైన అప్పర్ బంగారు నాణ్యాలు గడ్డి రెండింటినీ సమానంగానే భావిస్తూ వాటిని కూడా కిందకు పారవేసేవాడు. అంతే తప్ప అవి ఎంత మాత్రం వాగీసునులు ఆశను రేకెత్తించలేకపోయాయి. ఇంకా పరీక్షిద్దామని అందమైన అప్సరస బృందాన్ని ఇతని కనుల ముందు వయ్యారంగా శృంగార భావనలు రేకెత్తేలా నర్తించమని ఆదేశించాడు. వారు మెరుపు తీగల్లా హొయలొలికిస్తూ నర్తించిన ఆ నర్తనలు ఏవి కూడా అప్పర్ మనసును శివభక్తి నుంచి మరల్చలేకపోయాయి. అయినా వారి యత్నాన్ని చూసి వాగీసురుడు, అమ్మలారా, ఎందుకీ వృధా ప్రయాస? నా ముందు మీరెన్ని శృంగారాలు చిందించినా ఒక్క క్షణమైనా నా చూపును మీ మీదకి మళ్లించగలిగాయా? నేనేమైనా మీ మోజులో పడినట్టు మీకు అనిపించిందా? నేనెప్పుడూ పరమేశ్వరుని పాదదాసిని అనే భావం వచ్చేలా మృదుమధురమైన తాండకృత్తం ఆలపించాడు. ఇతని ముందు తమ కుప్పిగంతులు ఎందుకు పనిచేయవని భావించిన సుందరీమణులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. అప్పర్ యొక్క నిశ్చల భక్తిని తిలకించిన అక్కడ వారంతా ఎంతగానో శ్లాఘించారు. అనంతరం అప్పర్, ఈశ్వర, నాకు ఈ మానవ జన్మ ఇక చాలు. వీలైనంత త్వరగా నీ చరణ సన్నిధికి నన్ను తీసుకొని పోయి తరింప చెయ్యి. నీ పాదకమలాలే నాకు దిక్కు. అనుక్షణం ఆ చరణార విందాలనే ధ్యానిస్తాను అని ఎంతో ఆవేదనతో వేడుకున్నాడు. వెంటనే పరమశివుడు ప్రత్యక్షమై తనలో కలుపుకున్నాడు.